ఈరోజు మన గార్డెన్లో కుప్పలు కుప్పలుగా పూసిన గులాబీలని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. చూడండి, సంభ్రమాశ్చర్యాలకి మీరు లోను అవుతారు. చూసారా ఎన్ని గులాబీలు, గులు 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 గులాబీ. దీనికి మీరు ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తారు అంటారు జనాలు అందరూ. ఇట్లకి నేను ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎక్కువ ఇస్తూ ఉంటాను. ఇట్లా కంపోస్ట్ అనేది కొంచెం కొంచెం అన్ని ప్లేస్లోనే వేసేస్తూ ఉంటాను అనమాట. అందుకే ఇవి ఇలాగా గుత్తులు గుత్తులుగా కాసేస్తూ ఉంటాయి మన కూరగాయలు. అండ్ ఇది వచ్చి రోజ్మెరీ నిజాంపేటలోనే కొనుక్కున్నాను నేను. రోజ్మెరీ బాగున్నాయి కదా, గులాబీలు గుత్తులుగా. ఇంకా రెడ్ గులాబీలు చూపిస్తాను చూడండి. ఇది వచ్చి మన ఫ్రెండ్ ఇచ్చారు. అది రెడ్ మనీ ప్లాంట్. ఇంకా ఇది వచ్చి సమ్ స్పీనచ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీనచ్. ఇది ఇంకా ఇక్కడ గుత్తులుగా కాసిన టమోటాలు చూపిస్తాను చూడండి మీకు. అబ్బా రావట్లేదంటే ఇవి ఇలాగలా పోతుంది బరువుకి. ఓకే, కట్ చేసి చూపిస్తా. చూడాయం టమోటాస్. అండ్ ఇంకా ఇక్కడ గుత్తులుగా కాసేసిన రోజెస్. ఇలా నేలలో అంటే మనకి ఇట్లా మడిలో వేసిన ఇలాగే హెవీగా ఈల్డ్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట అండి. ఇంక ఇక్కడ చూస్తారా, ఇక్కడ వచ్చి వైట్ వంకాయ. అంతే, ఇక్కడ మరీ పిచ్చిగా కాసిన రోజెస్ బాగా అట్రాక్షన్గా ఉన్నాయి మన గార్డెన్లో. అటువైపు ఉన్నాయి. ఇక్కడ గుత్తులుగా కాస్తున్న టమోటా. ఇంకోండి, నెక్స్ట్ వచ్చి ఎక్కువ ఈల్డింగ్ వచ్చి మన జాంకాయ చెట్టు చిందుల మీద ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఒక కర్బూజా ఉంది, చిన్ని కర్బూజా. ఇదేంటో ఏం ప్లాంట్ నాకు అర్థమే అవ్వట్లేదు. చూడండి, ఇదేం ప్లాంట్ అంటారు అసలు. నాకైతే స్పీనచ్ కాదు, ఇది మన ముల్లంగి కాదు, ఇంకా అరుగులా కూడా కాదు, బీరకాయ ఉంది. ఇది కూడా చిన్నది, దాంట్లో దోసకాయ కాస్తా ఉంది. లిటిల్ దోసకాయ ఈజ్ హియర్. వీటిలో అంతా చెత్తే ఉంటుంది. ఇంకా చూడండి, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లైవ్లో చూపిస్తాను.
ఎగ్ షెల్స్ కూరగాయ తక్కువ. ఇక్కడేమో మనకి పర్పుల్ కలర్ చిక్కుడుకాయలు ఉన్నాయి అక్కడ పైన. ఇలా కిచెన్ వేస్ట్ కూడా మొత్తం మిక్సింగ్లో వేసేసి దీన్ని బాగా వాటర్లో మట్టిలో మెల్ట్ చేసి పెడతా ఉంటాను అన్నమాట. ఇంకోటి ఉంది యాక్చువల్గా, మా అక్క ఫిష్ కర్రీ వండుకోవి అని ఫిష్ ఇచ్చింది నాకు. అది నాకు అంతగా బాగున్నట్టు అనిపించలేదు, అందుకని ఫిష్ ఆయిల్ ఎమెంచువల్ చేస్తున్నాను. ఓకే, ఇది ప్రూన్ చేసిన లవంగం తులసి. ఇంకా మన క్యారెట్లు దగ్గర పడుతున్నాయి ఇంకా హార్వెస్ట్కి. ఇంకొన్ని రోజులు ఉంటే హార్వెస్ట్ చేయొచ్చు క్యారెట్స్. ఇట్లా ఎప్పుడు క్యారెట్ని హార్వెస్ట్ చేద్దామా అని కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను నేను. ఇంకొన్ని టైం పడుద్ది, హార్వెస్టింగ్ టైం కొంచెం పడుతుందని అనిపిస్తుంది. చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా కొంచెం క్యారెట్లు. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇది ఒకటి. ఈ రకంగా తీసి సంచి లోపల నుంచి వచ్చేసింది. టమాటాలు చూడండి మెరుస్తున్నాయి ఎండకి. అండ్ మనకి వచ్చి లాంగ్ మిర్చి, అప్పారోసారి ఇచ్చిన లాంగ్ మిర్చి ఇవి. హ్యాపీ గార్డెనింగ్. ఇది వచ్చి మన మనీలా చెర్రీ. మనీలా చెర్రీ పూత కూడా పూస్తుంది. ఇంకోటి మనీలా చెర్రీ పూత. మన కాయలు చూసాను, మరి ఎక్కడో కనిపించట్లేదు ఇప్పుడు. ఓకే, ఇలా కిచెన్ వేస్ట్ ఎక్కువ వేస్తూ ఉంటాను నేను. కాల్షియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఇట్లా మనకి ఎక్కువ ఇలా వైట్ డాట్స్ వస్తాయని అంటారు. చూసుకుని ఎక్షల్స్ అన్నీ ఇచ్చుకోవాలి. ఇంకా బ్లాక్ డాట్స్ అవి వచ్చినప్పుడు. ఇది వచ్చి స్ట్రాబెర్రీ గోవా. ఎప్పుడు పూతేయడమే కానీ కాయలు కాసి ఇది ఉండదు. దీనికి చాలా పూతేస్తుంది. మరి ఈసారి ఏమైనా నిలబడుతుందేమో చూడాలి. ఎక్కడ చూసినా పోతుంది మరి దీనికి. పిచ్చిగా పోతేస్తుంది. డిఫరెంట్ టమాటోస్ ఇవి కూడా. ఏం కలరో మరి. ఈరోజు నేను ఒక సమ్మర్ వస్తుంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ కింద ఇట్లాంటి వాటర్ ట్రీని ఇలా పైన కట్ చేసేసి దీనికి చిన్న తాడు పెట్టినమాట లోపల ముడేసి ఇట్లా బయటికి ఉంటే కొంచెం ఇలా డ్రాప్గా పడేలాగా. చూసారా ఎంత తెలివితేటలో నాకు. మీరు కూడా ఈ తెలివి ఉపయోగించుకుని ఇట్లాగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చుకోవాలని సజెషన్ చేస్తున్నాను. ఇంకా ఈ డ్రిప్ కోసం అనేసి పెద్దది పైన సింటెక్స్ దాంట్లో ఎక్కువ మొక్కలు ఉన్నాయి. దీంట్లో ఇలా పెట్టేసి స్టాండ్ మీద ఇది ఇలా పెట్టేద్దామని ప్లానింగ్.
పైకి వెళ్దాం రండి. ఇది వచ్చి మన పైన గార్డెన్ అనమాట. ఇక్కడ కూడా చాలా టమాటాలు ఉన్నాయి. ఈ గ్రో బ్యాగ్లో మొత్తం అన్ని రకాల సీడ్స్ వేయడం జరిగిందనమాట. అందుకనేసి దీనికి ఇక్కడ డ్రిప్ ఇచ్చాను. ఇట్లా మనం పైన వాటర్ పోసేసుకుంటే దానికి అలాగ డ్రిప్ అయిపోతూ ఉంటుంది. ఈ సమ్మర్లో కంపల్సరీ మనం వాటర్ ఎక్కువ ఇచ్చుకునే కొలది మొక్కలు వాటరు అండ్ మనం ఇచ్చుకునే వీళ్ళకి అదే ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవడం వల్ల, ఎక్కువ వాటర్ ఇచ్చుకోవడం వల్ల అది సమ్మర్ని కూడా ఎంజాయ్ చేయగలుగుతుంది అనమాట. మన మొక్కలు సమ్మర్లో దానికి ఏ విధమైన హాని కనుక్కుండా మొక్కలకి ఎక్కువగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువ కాపుది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎంత సమ్మర్ ఉన్నా మనం ఇలా డ్రిప్ ఇచ్చుకున్నట్లయితే దానికి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఇంకా హెల్తీగా ఎక్కువ ఈల్డింగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇట్లా మీరు కూడా చిన్న చిన్న డ్రిప్పులు ఏర్పాటు చేసుకోండి. పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్లో కంపల్సరీ డ్రిప్పులు ఉండకపోతే ఇంకేదో చూడండి రకరకాల